విషయంపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక జనం గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రెస్టేజ్ గ్రూప్ సంస్థ 40 ఎకరాలలో తీసుకున్న హెచ్ఎండి అనుమతుల ప్రకారం కాకుండా పబ్లిక్ యూటిలిటీ స్థలాలు, పార్కులు, రోడ్లు అన్నీ కూడా వారికి అనుకూలంగా మలుచుకొని వెంచర్ వేసి ప్లాట్లు చేశారని స్థానిక మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మామూలుగా హెచ్ఎండి అనుమతులు తీసుకొని అక్కడున్న లోకల్‌లో ఉన్న పబ్లిక్ యూటిలిటీ స్థలాలు ఏవైతే ఉంటాయో పార్కులకు సంబంధించి, నార్మల్ రోడ్లకు సంబంధించి, కుంటలకు సంబంధించి హెచ్ఎండి అనుమతి మాత్రమే తీసుకొని మిగతా అన్నీ కలిపి వెంచర్లు చేసి వీళ్ళకి అమ్ముతా ఉన్నారట మొత్తం. అంటే తీసుకునేది కొంచెం పర్మిషను, అమ్మేదేమో మొత్తం అన్నట్టు. ఇట్లా తెగబడ్డారన్నట్టు ఈ వైష్ణవ్ గ్రూపును ప్రెస్టేజ్ గ్రూపు. దీనికి ఫలితంగా సదరు సంస్థలు యాజమాన్యం ఏకంగా కమిషనర్ పైనే బెదిరింపులకు పర్వానికి దిగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలనే వినతులు వెల్లువెత్తుతా ఉన్నాయి. అంటే ఇది మంత్రి దాకా పోతే కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ఇది పెద్ద కంపెనీ, నేషనల్ కంపెనీ కాబట్టి మళ్ళీ దీనికి జత అయింది వైష్ణవ్ గ్రూప్. ఈ 2 కంపెనీలు కలిసి నువ్వు దోసుకో నేను దోసుకుంటా, ఏమన్నా అయితే మనం చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకొని ఈ విధంగా పార్కులు, కబ్జాలు, రోడ్లు, కుంటలు, నీటి కుంటలు, కాలువలు ఏ విధంగా చేసి సమానం చేసి మొత్తం గూడ్చి ఏ విధంగా పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు మనం. ప్రెస్టేజ్ గ్రూప్ వైష్ణవి సంస్థ సంయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ నుండి లేఅవుట్ అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు తీసుకోకుండా చుట్టూ ప్రహారీ నిర్మించి పార్కు స్థలాలను రోడ్లను ప్లాట్లుగా చేసి అవినీతికి పాల్పడి గేటెడ్ కమ్యూనిటీల ప్రకటనలు గుప్పించి ప్రభుత్వానికి కోట్లలో పన్ను ఎగవేయడం జరిగింది. పన్ను కూడా ఎగవేసిరట. వీళ్ళు అంతే అవినీతి భాగవతం బయటపడ్డది. అందుకే దీని ఇంకా ఎంక్వైరీ చేస్తే మొత్తము మరివాని కుంట, కాలువలు, కుంటలు, నీటి కుంటలు, రోడ్లు ఇవన్నీ కలిపి ఓన్లీ హెచ్ఎండికి పర్మిషన్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి అనుమతులు తీసుకోకుండా గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి మొత్తం అమ్ముతూ ఉన్నారు. మొత్తం అన్నీ చుట్టూ ప్రకారీ కూడా మొత్తం నిర్మించి దానిలో పార్కులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయి. మొత్తం వీటన్నిటిని లెక్క చేయకుండా కొంతవరకు పర్మిషన్ తీసుకొని మొత్తం అన్నీ కలిపి అమ్మేస్తూ ఉన్నారు. మొత్తం ఇగో ప్రెస్టేజ్ ఆర్చర్డ్స్ అట, ది డ్రీమ్ ఆఫ్ లైఫ్ అట, శంషాబాద్ ఏరియా ఇది. ఇగో ఇట్లా ప్రకటనలు మొత్తం ఇది రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఇట్లా బిల్డింగ్ల మీద ఉంటాయి కదా, ఆ బిల్డింగ్లు ప్లకార్డ్